ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విషయాలని ఇప్పుడు చూద్దాం. పెన్షనర్ సోదర సోదరీమణులందరికీ కూడా సాయిబాబ్జీ పెన్షన్ సింహ హబ్ కి స్వాగతం. అసలు ఏక్యూపీ అంటే ఏమిటి? అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే నెలవారీ పెన్షన్లో జోడించిన అదనపు మొత్తం అంటే పెన్షన్లో పెరుగుదల అన్నమాట. ఏక్యూపీ ఎవరెవరికి ఇస్తారు, ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని ఎవరెవరికి ఇస్తారు అనే దాంట్లో చూసినట్లయితే 70 సంవత్సరాలు నిండినప్పటి నుండి ప్రతి సర్వీస్ పెన్షనర్కి ఫ్యామిలీ పెన్షనర్కి ఈ అడిషనల్ క్వాంటమ్ అనేది ఇస్తారనమాట. ఏక్యూపీని ఎప్పుడెప్పుడు పెంచుతారు? ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 70 సంవత్సరాలు నిండినప్పటి నుంచి మొదలవుతుందని చెప్పుకున్నాం కదా. అయితే స్టార్టింగ్లో ఉన్నటువంటి పర్సంటేజ్ అలాగే ఉండదు, ప్రతి 5 సంవత్సరాలకి ఇంచుమించుగా డబుల్ అవుతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి 70 సంవత్సరాలు నిండాక ఒకసారి ఇచ్చినట్లయితే మళ్ళీ 75 సంవత్సరాలు నిండాక ఒకసారి, మళ్ళీ 80 ఏళ్ళు నిండాక ఎలా ఒకసారి, ఇలాగా 100 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి ఇది పెరుగుతూ ఉంటుందన్నమాట. 11th PRC ప్రకారం PRC 2022 జీవో నెంబర్ 2 గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్, 11th PRC అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జీవోఎంఎస్ నెంబర్ 30 డేటెడ్ 22/2022 గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ శాంక్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ టు ది పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ on pertaining the age of 70 years and above, that is completion of the age of 70 years and above. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. As indicated in the table hereunder, in superannuation of the orders relating to additional quantum of pension at para 6 of GOMS number 02 finance HR pension department 17/1/2022 ఈ 11th PRCలో పేర్కొన్నటువంటి పేరా అన్నమాట ఇది. దీని ప్రకారం 70 సంవత్సరాలు నిండినప్పటి నుంచి 11th PRCలు ఈ విధంగా ఇస్తున్నారు ఈ రేట్లు అనమాట. ఏజ్ వైజ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ బేసిక్ పెన్షన్ బేసిక్ ఫ్యామిలీ పెన్షన్ ఆన్ అటైనింగ్ ఏజ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ బేసిక్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ 70 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి 7% ఇక్కడ మొదలవుతుంది అనమాట. అడిషనల్ క్వాంటమ్ అనేది 70 సంవత్సరాలు నిండినప్పటి నుంచి మొదలవుతుంది 7%. అలా తర్వాత వారికి 75 సంవత్సరాలు నిండాయి అనుకోండి, అప్పుడు ఇంకొక 5% పెంచి 12% ఇస్తున్నారు. 80 సంవత్సరాలు నిండితే 20% ఇస్తున్నారు. 85 సంవత్సరాలు నిండినట్లయితే 25% ఇస్తున్నారు. 90 సంవత్సరాలు నిండినట్లయితే 30% ఇస్తారు. 95 సంవత్సరాలు నిండినట్లయితే 35% ఇస్తారు. 100 ఇయర్స్ అండ్ అబోవ్ నిండినట్లయితే 50%. అంటే ఇదంతా కూడా వారు పొందుతున్నటువంటి పెన్షన్లో ఆ బేసిక్ పెన్షన్ మీద క్యాలిక్యులేట్ చేసి ఈ పెన్షన్ అదనపు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఉదాహరణకి ఇది ఒక సర్వీస్ పెన్షన్ యొక్క పే స్లిప్. వీరికి ఇక్కడ చూసినట్లయితే మొదటి కాలంలో బేసిక్ పెన్షన్ ఇక్కడ 37,429 ఉంది. దాని కింద కాలం డియర్నెస్ రిలీఫ్ 37.31% చొప్పున ఎంత వస్తుంది? వీరికి 14,943 రూపాయలు వస్తుంది. మెడికల్ అలవెన్స్ కింద 500 ఇస్తున్నారు. అడిషనల్ క్వాంటమ్ 7% చొప్పున 2,620 ఇస్తున్నారు. ఇలాగా క్లియర్గా పే స్లిప్లో మెన్షన్ చేయబడుతుంది అనమాట. ఈయనకి 7% వస్తుందంటే అర్థం ఆయన స్టార్టింగ్లో ఉన్నారు, అంటే 70 ఇయర్స్ నిండినప్పటి నుంచి తీసుకుంటున్నారు అనమాట, స్టార్టింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, దీని మీద వచ్చేటటువంటి అదనపు ఫెసిలిటీస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ డిఆర్ అనేది బేసిక్ పెన్షన్ మీద డిఆర్ ఇవ్వబడుతుంది. ఇది అందరికీ తెలిసింది. సపోజ్ ఈ పెన్షన్ యొక్క బేసిక్ పెన్షన్ చూసినట్లయితే 37,429 రూపాయలు, దాని మీద 37.31% చొప్పున డిఆర్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 13,965 రావాలి. కానీ వీరికి ఎంత వచ్చింది? 14,943 రూపాయలు ఉంది. ఇదేంటి అదనంగా వచ్చింది అనుకుంటున్నారా? అదేమీ కాదు. ఇక్కడ వీరికి అడిషనల్ క్వాంటమ్ శాంక్షన్ అయింది కదా, అడిషనల్ క్వాంటమ్ మీద శాంక్షన్ అయినటువంటి డిఆర్ కూడా దీంట్లో కలిపేసి చూపబడుతుంది అనమాట. అందు గురించి ఈ విధంగా 14,943 ఉంది తప్ప వేరేమీ కాదు. ఇక్కడ చూస్తారు కదా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ 13,964 రూపాయలు 75 పైసలు. అయితే 50 పైసల కంటే పైన ఉన్నట్లయితే దాన్ని దగ్గర నియరెస్ట్ రూపాయికి సర్దుబాటు చేస్తారు కాబట్టి 13,965 అయిందనమాట. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎలాగనేది చూద్దాం.
వీరి యొక్క బేసిక్ పెన్షన్ 37,429. దాని మీద ఎడిషనల్ క్వాంటమ్ 7% ఇస్తున్నారు. 7% క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2,620 రూపాయలు అయింది. ఇక్కడ ఇప్పుడు ఎడిషనల్ క్వాంటమ్ ఈయనకి 7% చొప్పున 2,620 రూపాయలు వచ్చింది కదా, దాని మీద కూడా డిఆర్ ఇవ్వబడుతుంది. అంటే 37.31% ఉంది కదా, దాని మీద కూడా డిఆర్ లెక్కేస్తారు. డిఆర్ లెక్కేసినట్లయితే 978 రూపాయలు వచ్చింది. ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే 977 రూపాయల 52 పైసలు వచ్చింది కదా, దాన్ని రౌండింగ్ అప్లైడ్ అనమాట. దగ్గర నైరెస్ట్ రూపాయికి అడ్జస్ట్ చేస్తారు కాబట్టి 978 అయింది. వీరికి బేసిక్ పెన్షన్ మీద వచ్చినటువంటి డిఆర్ 13,965 ప్లస్ దానికి ఎడిషనల్ క్వాంటమ్ మీద వచ్చినటువంటి డిఆర్ 978. ఈ రెండు కలిపినట్లయితే 14,943 రూపాయలు అయిందనమాట. అదనమాట క్యాలిక్యులేషన్. అంటే మనకి డిఆర్ క్యాలిక్యులేషన్లో మనకి సెపరేట్గా ఎడిషనల్ క్వాంటమ్ మీద డిఆర్ సెపరేట్గా చూపించడు, కానీ అసలు డిఆర్లు కలిసిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ డిఆర్ శాంక్షన్ చేసినప్పుడు కేవలం ఆ డిఆర్ ఒకటే కాదు, దాని ఎడిషనల్ క్వాంటమ్ ఒకటే కాదు, దాని మీద డిఆర్ కూడా కలుస్తుంది. బేసిక్ పెన్షన్ మీద డిఆర్ వస్తుంది, ఎడిషనల్ క్వాంటమ్ మీద కూడా డిఆర్ వస్తుందని గమనించగలరు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్. ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్. రెండోది, ద అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ బేసిక్ పెన్షన్ లేదా బేసిక్ ఫ్యామిలీ పెన్షన్ అనమాట. ద బెనిఫిట్ ఆఫ్ AQP shall be admissible from the month in which the pensioner attains the relevant age as specified above. తర్వాత పాయింట్, దిస్ ఆర్డర్ ఈజ్ ఇష్యూడ్ యాజ్ పర్ GOMS నెంబర్ 30 ఫైనాన్స్ HR పెన్షన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 22/2022. These revised slabs supersede the earlier provisions under GOMS number 2 Finance Department dated 17/1/2022. The additional quantum of pension is extra amount added to the basic pension, basic family pension based on the age of the pensioner. A small addition today, a big support always. మరి దీన్ని చక్కగా కలర్ఫుల్గా సబ్బినేని సాంబశివరావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారు చక్కగా కలర్ఫుల్గా రూపొందించారన్నమాట. సాంబశివరావు గారు చక్కగా పెన్షన్ సంబంధించిన విషయాల్ని అర్థవంతంగా ఉండేలాగా కలర్ఫుల్గా ఒక్కొక్క టాపిక్ మీద చక్కగా ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం తెలుగులో చూద్దాం. అదనపు పింఛను మొత్తం పింఛనుదారుని వయసు ఆధారంగా ప్రాథమిక పింఛన్ అంటే సర్వీస్ పెన్షన్ లేదా ప్రాథమిక కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్కి జోడించబడే అదనపు మొత్తం. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే పెన్షన్లో అదనపు మొత్తం అని అర్థం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు వర్తిస్తుంది. అదనపు పింఛన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కేవలం ప్రాథమిక పింఛన్ అంటే సర్వీస్ పెన్షన్ లేదా ప్రాథమిక కుటుంబ పింఛన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే లెక్కించబడుతుంది. పైన పేర్కొన్న విధంగా పింఛనుదారుడు సంబంధిత వయసును చేరుకున్న నెల నుండి AQP ప్రయోజనం చెల్లించబడుతుంది. ఈ ఉత్తర్వు GOMS నంబర్ 30 ఆర్థిక శాఖ తేదీ 22/2022 ప్రకారం జారీ చేయబడింది. తేదీ 17/1/2022 నాటి GOMS నంబర్ 2 ఆర్థిక శాఖ క్రింద ఉన్న మునుపటి నిబంధనలను ఈ సవరించిన స్లాబులు అధిగమిస్తాయి. అదనపు పింఛను మొత్తం అనేది పింఛనుదారుని వయసు ఆధారంగా ప్రాథమిక పింఛన్ లేదా ప్రాథమిక కుటుంబ పింఛన్కు జోడించబడే అదనపు మొత్తం. అయితే మిత్రులారా, ఇది సర్వీస్ పెన్షన్కి యాజ్ యూజువల్గా ఎడిషనల్ క్వాంటమ్ ఆయన యొక్క పుట్టిన తేదీని బట్టి శాంక్షన్ అయిపోతుంటుంది. ఎటు వచ్చి ఫ్యామిలీ పెన్షన్కే ఇక్కడ ఇబ్బంది వస్తుంది. కొంతమంది ఫ్యామిలీ పెన్షన్ల యొక్క డేట్ ఆఫ్ బర్త్ పే స్లిప్లో ఉండట్లేదు, PPOలో కూడా ఉండట్లేదు. అటువంటి వారు ఏం చేయాలంటే వారికి 70 సంవత్సరాలు నిండిన తర్వాత వారి యొక్క వయస్సు ప్రూఫ్స్ని తీసుకుని సదరు STO ఆఫీస్ని కలవాల్సి ఉంటుంది. ఎవరు పే స్లిప్లో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు మరి అడిషనల్ క్వాంటమ్ శాంక్షన్ కావాలంటే వారి యొక్క పుట్టిన తేదీ రుజువును తీసుకుని 70 సంవత్సరాలు నిండిన తర్వాత STO ఆఫీస్ని అప్రోచ్ అయినట్లయితే వారికి శాంక్షన్ చేయబడుతుంది. లేదా ఫ్యామిలీ పెన్షన్స్కి చాలా మందికి నేను చూస్తాను, చాలా మందికి అడిషనల్ క్వాంటము రావట్లేదు. ఇంచేదంటే వారి పే స్లిప్లు పుట్టిన తేదీలు లేకపోవటం వల్ల వారికి రావట్లేదు. మరి వారి పిల్లలకు కూడా తెలియదు కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్స్ ఉంటారో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి ఫ్యామిలీ పెన్షన్ నేను చూశాను. అయితే మనందరికీ తెలిసింది ఎరియర్స్ అనేవి ఇప్పుడు ఇవ్వట్లేదు. మనం తర్వాత ఎప్పుడో మేల్కొన్నాం అనుకోండి, మేల్కొని ఎడిషనల్ క్వాంటమ్ వస్తుందని అప్రోచ్ చేయమనుకోండి, అప్పటి నుంచే ఇస్తారు తప్ప అంతకుముందు ఉన్నటువంటిది ఎవరు. ఆ విధంగా 8 లక్షలు ఒకరు 12 లక్షలు
ఒకరు నష్టపోయినటువంటి ఫ్యామిలీ పెన్షన్ని నేను చూశాను. కాబట్టి ఎడిషనల్ క్వాంటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దిగువన కనపడుతున్న బెల్ గుర్తుని, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.